ఈ వాక్యాన్ని దేవుడు ఆత్మ మనతో మాట్లాడతాడు. అంతేకాదు చూస్తున్న 604 మంది ఈ వాక్యాన్ని వింటారు. ధనవంతులు చాలా మంది ఉన్నారు. మధ్యతరగతి మనిషి మీద ఉన్నంతకాలం ఎంత డబ్బు ఉన్నా, ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నా, ఎంత బలమున్నా, అందమున్నా, జ్ఞానమున్నా, ఆ హృదయానికి విశ్రాంతి లేదు. ఆ హృదయానికి విశ్రాంతి లేదు. కారణం ఏంటంటే అతడు లేదా ఆమె లేదా వారు పాపములోనే ఉన్నారు. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కూడా విశ్రాంతిలో లేరు. వారు కూడా భారములోనే ఉన్నారు. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అమ్మా నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? ఎక్కడండి? ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మీరు ప్రశాంతంగా ఉన్నారా? ఎక్కడండి? పోనీ మీలో ఎవరైనా నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్పగలిగిన వారు ఉన్నారా? కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్క కారణం. భారం యేసుక్రీస్తు మీద వెయ్యలేదు. ఇక్కడ అంటాడు, మీ భారం నా మీద వెయ్యండి, మీ భారం నా మీద వెయ్యండి. దానికి అర్థం ఏంటో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. యోహాను అన్నాడు, ఇదిగో వచ్చాడు గొర్రెపిల్ల, మీ పాపాలన్నీ ఆయన మీద వేసేయండి, ఆయన మోసుకెళ్తాడు, మీకు విశ్రాంతిస్తాడు. ఇప్పుడు మనం పాపాలన్నీ దేవుడి మీద వేసేసామా? మన భారం దేవుడి మీద వేసేసామా అనడానికి ఒక గుర్తు ఏంటంటే, ఇంకా పాపము లేని జీవితం. హల్లెలూయా. నేను నిశ్చయంగా చెప్పగలను,
నీ హృదయంలో నుండి ఆ పాప భారము తీసివేసి, శరీరంలో తీసేసావు, రక్షణ పొందావు, హృదయంలో పాపం అలాగా ఉంది, మళ్ళీ హృదయాన్ని బట్టి శరీరంతో మళ్ళీ పాపం చేస్తున్నావు. నువ్వు ఏ రోజు పాపంలో పడిపోతావో నీకే తెలియదు. నువ్వు లేచి నిలుచున్నాను అనుకున్నావు, కానీ నా దృష్టిలో నువ్వు పడి ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. వేల్పూర్లో ఒక సంఘాన్ని చూపించాడు నాకు దేవుడు. నేను ఆ మర్నాడు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పాలి. వారు నన్ను అడిగారు, సాక్ష్యం చెప్పండి అని. ఆ రోజు తెల్లవారుజామున నాకు దర్శనం చూపించాడు. సంఘం అంతా శవాలు, పెట్లు, సమాధులు, మధ్యలో నిలబడి నేను సాక్ష్యం చెప్తున్నాను. వెంటనే మెలకు వచ్చింది. ఏంటి ప్రభు అంటే, వారందరూ చచ్చిన స్థితిలోనే ఉన్నారు. వాళ్ళ సేవకుడు కూడా చచ్చిన స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళందరూ దేంట్లో ఉన్నారు చెప్పండి? పాపములోనే. పాస్టర్ గారు దేంట్లో ఉన్నారు చెప్పాలి? పాపములోనే. పాస్టర్ అమ్మ దేంట్లో ఉంది? పాపములోనే. సంఘం అంతా దేంట్లో ఉంది? ఒక ఆయన అంటాడు నాతోటి, చాలా మంచోడండి పాపం చేసినా కానీ అంటాడు. అతనంట పాపం చేసినా కానంట చాలా మంచోడంట. ఈయన సర్టిఫికెట్ చూడండి. పాపం చేసేవాడు దేవుడి దృష్టికి మంచోడు ఎలాగవుతాడు? కావండి. ఇప్పుడు మీ ఆయన చాలా మంచోడు, ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు, మంచోడేనండి పాపం, ఎందుకో ఇంకొక ఆవిడని పెట్టుకున్నాడు అంటారు మీరు? మాట్లాడరేంటి అంటున్నా. పాపం చేసేవాడు దేవుడి దృష్టికి మంచోడు ఎలాగవుతాడు? మరి మంచోడు అంటారేంటి మీరు? ఏదో ఆ దరిద్రపు తాగుడు ఉంది కానండి, మా ఆయన చాలా మంచోడు అంటే, అయితే తీసుకెళ్ళి పరలోకానికి నీ మొగుడిని, నీ కూడా తీసుకెళ్ళు. ఏదో అప్పుడప్పుడునండి మా ఆయనకి పిచ్చకోపం వస్తుందండి, నెత్తి నోరు బాదుకుంటాడండి, అంతేగాని చాలా మంచోడండి. సర్టిఫికెట్లు మళ్ళీ పెళ్ళం మొగుడికి, మొగుడు పెళ్ళానికి. మా ఆయన చాలా మంచోడండి. ఇప్పుడు కాదని ఎవరన్నారు? తీసుకెళ్ళి కూడా పరలోకానికి. ఈ సర్టిఫికెట్లు ఏంటి? నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఈ సర్టిఫికెట్లు? నువ్వు ఇస్తే దేవుడు ఇస్తాడా చెప్పండి? మా అమ్మాయి చాలా అమాయకురానండి, తెలియక పాపం చేసేసిందండి, అంతే. తీసుకెళ్ళి మీ అమ్మాయిని పరలోకానికి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వాగుడు కట్టి పెట్టండి. అలాంటి వారిని దేవుడు అంగీకరించడం. దేవుని స్తోత్రం. నీ కూతురు అయితే ప్రేమించు, నీ కొడుకు అయితే ప్రేమించు, నీ మొగుడైతే ప్రేమించు, నీ పెళ్ళమైతే ప్రేమించు, కాదనడం లేదు. కానీ మంచి వాళ్ళని సర్టిఫికెట్లు ఇవ్వకు. దేవుని స్తోత్రం. ఎలా ఇస్తావు నువ్వు సర్టిఫికెట్? ఎందుకు ఇస్తున్నావు నువ్వు సర్టిఫికెట్ అంటే, దేవుడి రాజ్యానికి అర్హత ఉందంట వాళ్ళకి. మాట్లాడరేంటి? ఇప్పుడు చెప్పండి. పాపము హృదయంలో పెట్టుకుని జీవించేవారు భారం దేవుడి మీద వేశారా? చెప్పాలి. వేశారా? మరి ఏమవుతుంది? పాపము హృదయంలో పెట్టుకుని జీవించేవారు దేవుడి మీద భారం వేయలేదు కనుక ఆ పాపము ఎవరికి భారంగా మారింది? ఆ వ్యక్తికే. హల్లెలూయా. పాపము హృదయంలో ఉన్న వ్యక్తి విశ్రాంతిలో లేడు, భారంతో ఉన్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? గొర్రె పిల్ల ఎందుకు వచ్చింది? నీ పాపాన్ని మోసుకెళ్తానికి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నీ పాప భారాన్ని వెయ్యమని ఎదురుగుండా నిలబడి చెప్తున్నాడు. ప్రయాసపడుతున్నారు మీరు పాపం వలన. ఈరోజు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నేను ప్రతి ఒక్కడికి. పాపము లేని వారు మాత్రమే విశ్రాంతిగా జీవించగలరు. హల్లెలూయా. ఏ విధమైన పాపము నిన్ను ఆలకూడదు. నీ దగ్గర ఏ విధమైన పాపము ఉండకూడదు. వింటున్నావా? వినేసి వెళ్ళిపోతున్నావా? ఈ వాక్యానికి అర్థం తెలుసా నీకు? నీ హృదయంలో ఉన్న పాప భారమంతా పట్టుకెళ్ళి యేసు మీద వేసేయి. లేచి నిలబడు, చెప్పు, నా భారం అంతా దేవుడి మీద వేసేసాం. ఏమంటున్నాడు?
జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఇది పాప భారం ఏంటంటే ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకోండి. నీ కులము నువ్వు కాదు జీవించవలసింది యేసు. నేను నా పాపము, నా కోపము, నా జ్ఞానము, నా సమస్తము యేసు క్రీస్తులో రక్షణ పొందినప్పుడే సమాధి అయిపోయాను. ఇప్పుడు జీవించుచున్నది నేను కాదు, యేసుక్రీస్తు నాలో జీవిస్తున్నాడు అన్నాడు పౌలు. హల్లెలూయా. అందుకే పౌలు దేంట్లో ఉన్నాడు? దేవుని విశ్రాంతిలో ఉన్నాడు. మనలో ఎవరమైతే మన హృదయంలో ఉండే ఆ పాపాన్ని దేవుడి మీద వేసేసి కొత్త జీవితాన్ని ప్రారంభించామో వాళ్ళు చాలా విశ్రాంతిగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, చాలా హాయిగా ఉంటారు. ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన ఏడుస్తున్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చి ఒక ఆయన ఏడుస్తున్నాడు. అయ్యా ఎలీషా గారు, నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, మీకు మరణకరమైన రోగం వచ్చింది, నాకు చాలా బాధగా ఉందంటే, ఎలీషా అవునా నువ్వు బాధపడుతున్నావా? నాకు బాధగా ఉంది అనలేదు. నువ్వు రాజ్యం అయిపోతున్నాడు దేవుడు నీకు, ఆ రాజ్యాన్ని జాగ్రత్తగా ఏలుకో, ఇక్కడ సోది కట్టిపెట్టి నీ పని మీద వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. ఎలీషా గారికి రోగం గురించి ఏడుతుంటే నా గురించి నీకు ఏడిపించుకున్నాడు. ఇప్పుడు మనకి రోగం వస్తే ఎవరైనా చూస్తానికి వచ్చి ఏడాలి, లేకపోతే ఆడ మీద కోపం మనకి. 3 రోజుల నుంచి పడి ఉన్నాను, ఒక్కళ్ళు వచ్చి ఏంటమ్మా ఎలాగుందని అడగలేదు. నీకు రోగం వస్తే మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి నిన్ను అడగాల. ఏంటి నిన్ను అడిగేది? అసలు ఎవరన్నా అడుగుతారని రోగం వస్తుందా నీకు ఏంటి ఒక్కోసారి? ఎలీషా రోగం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ అన్నాడు. ముందు నీ పని చూడు అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. వింటున్నారా? నీ రోగం నువ్వు రక్షణ పొందినప్పుడే దేవుడి మీదకి వెళ్ళిపోయింది. నీ పాపం దేవుడి మీదకి వెళ్ళిపోయింది, నీ కోపం దేవుడి మీదకి వెళ్ళిపోయింది, నీ జాతి దేవుడి మీదకి వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయినాయి, సమాధి అయిపోయింది. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు రూపములో, హృదయములో, మనసులో, ఆత్మలో జీవిస్తున్నావు. హల్లెలూయా. రోగానికి నీకు సంబంధం లేదు, పొగడ్తలకు నీకు సంబంధం లేదు, ఐశ్వర్యానికి నీకు సంబంధం లేదు, మేడలకి, కార్లకి, మిద్దెలకి నీకు సంబంధం లేదు, పెళ్ళం పిల్లలతో నీకు సంబంధం లేదు, దేనితోటి నీకు సంబంధం లేదు. అందుకే ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నా చెయ్యి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. పాట పాడేటప్పుడు, నా దగ్గర పాడేటప్పుడు పాటలాగా పాడొద్దు, అర్థం చేసుకుని పాడాలి. వరుసలో సంగీతాలు అదిగా. తల్లి ఆయనే, తండ్రి. మీ అమ్మ వల్ల నీకు నరకం వచ్చింది,
నీ బాబు వల్ల నీకు నరకం వచ్చింది, మీ అమ్మ మాట వినటం వల్ల నీకు కాపురం పోయింది, మీ నాన్న మాట వినటం వల్ల అప్పులు చేసావు, మీ అమ్మ మాట వినటం వల్ల తప్పుడు పనులు చేసావు, మొగుడిని వదిలేసావు, నువ్వు పెళ్ళాన్ని వదిలేసాడు. అవునా కదా? అంచేత క్రీస్తులో కొత్తగా జన్మించిన వారికి తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే. నేను చాలా వేదనగా ఉన్నాను, నేను చాలా శ్రమలో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నావు అంటే నువ్వు సావలేదు. నువ్వు చస్తే యేసులో నువ్వు జీవిస్తే నీ వేదన శ్రమ పట్టించుకునేది ఎవరు? ఇప్పుడు అర్థమైందా మీరు భారం దేవుడి మీద వేయలేదని? ఎవ్వరూ నాకు సాయం చేయట్లేదు, ఎవ్వరూ నాకు సాయం చేయట్లేదు అంటున్నావు అంటే నువ్వు చావలేదు, నువ్వు దేవుళ్ళో కొత్త జీవితానికి రాలేదు. చుట్టాల కోసం పరిగెత్తుకెళ్ళిపోతున్నావు అంటే నువ్వు చావలా. నీకు చుట్టాలు పిచ్చపోలేదు, నీకు లోకంలో కలిసిపోయి మళ్ళీ వచ్చి ఆరాధనలో పాల్గొంటావు. పొద్దున్నే హల్లెలూయా స్తుతి మహిమ అంట. పొద్దున్నే దేవుడు పిచ్చోడు అనుకుంటున్నావు ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి వచ్చేసి టైం ప్రకారం రెండు చేతులు ఎత్తేసి హల్లెలూయా అంటే అబ్బా నా కూతురు ఎంత గొప్పదో అనుకుంటున్నావు. ఆ మూర్ఖురాలా, మూర్ఖుడా. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ దేవుడి దగ్గరికి వచ్చి నీ సమస్యలన్నీ తీర్చేస్తే దేవుడా యేసుక్రీస్తు, నీకున్న బాధలన్నీ తీర్చేస్తే యేసుక్రీస్తు దేవుడా, లేకపోతే కాదా? ఈ సమస్యలు బాధలన్నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. ఈ సమస్యలు బాధలు శ్రమలు కష్టాలు యేసు తెచ్చి నీ మీద రుద్దాడా? నువ్వు రుద్దుకున్నావా? నోరు తెరో. దేవుడే చెయ్యాలండి. ఎందుకు చేయాలి దేవుడు నీకు? ఎందుకు చేయాలి దేవుడు నీకు అని అడుగుతున్నాను ఈరోజు. రక్షణ పొందినప్పుడు నీకు ఎవరు చెప్పలేదా? దేవుడి మీద భారమై తప్పు చేయకు, అప్పు చేయకు, మోసం చేయకు, లోకాన్ని ప్రేమించుకు అని చెప్పలేదా నీకు రక్షణ పొందినప్పుడు? ఇప్పుడు దేవుడు చేయాలా? తప్పులు చేసేసి దాన్ని అంతా దేవుడు సరి చేయాలా? జ్ఞానం లేదా నీకు? ఎందుకు చేస్తాడు దేవుడు? ఎందుకు చెయ్యాలి దేవుడు? నీ భారం ఆయన మీద వేయలేదు. నువ్వు భారం ఆయన మీద ఎటువంటి అర్థం తెలుసా? నీ పాప భారము, నీ హృదయ భారము, నీ జీవిత భారము, నీ సమస్త భారము దేవుడి మీద వేసి కొత్త జీవితాన్ని నువ్వు క్రీస్తులో ప్రారంభించినప్పుడు నీకు ఏ విధమైన బాధ రాదు. దేవుని స్తోత్రం. నీకు ఏ విధమైన బాధ రాదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. పౌలుకి ఏ విధమైన బాధ వచ్చింది? పౌలు జీవితాన్ని స్టడీ చేయండి మీరు. పౌలుకి ఎలాంటి బాధలు వచ్చాయి చెప్పగలరా? పౌలుకి యేసుక్రీస్తునకు సంబంధించిన బాధలు తప్ప వ్యక్తిగతమైన బాధలు ఏమీ లేవు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు వ్యక్తిగతమైన బాధలు ఎందుకు వచ్చేస్తున్నాయి? పౌల్లాగా మీరు నేను చెప్పండి జీవించటం లేదు కనుక. హల్లెలూయా. పౌలు బైబిల్లో రాశాడా, నేను అప్పులు చేసేసాను తీర్చలేక చేస్తున్నాను అని రాశాడా? మాట్లాడరేంటి? నేను ఎవరితోటో దెబ్బలాటికి వెళ్ళాను, కోప్పడ్డాను, అని కొట్టాను, తర్వాత దేవుడు వచ్చి నన్ను రక్షించాడని రాశాడా? ఏమంటున్నావా? అలా చెప్పాడా? నేను ఎవరికో ఏదో ఇచ్చేసాను, మోసపోయాను అని చేత నేను దేవుడిని రోజు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడా పౌలు? చెప్పాడా? మాట్లాడరేంటి? పౌలు వ్యక్తిగత జీవితం బైబిల్లో ఉందా? ఉందా? రమాదేవి ఉందా? మరి మన వ్యక్తిగత జీవితాలు సరిపోయినాయి కదా మనకి.
నా కూతురు ఇలాగా, నా కొడుకు ఇలాగా, నా మొగుడు ఇలాగా, నా పెళ్ళం ఇలాగా, నా చుట్టాలు ఇలాగా, నా తమ్ముడు ఇలాగా, నా బావి ఇలాగా. మనం రాయలేదా పౌలు? పౌలు రాయలేదే. అర్థమైంది ఇప్పుడు మీకు? పౌలు అవన్నీ విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. హల్లెలూయా. అందుకే పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం, చెప్పండి, అందుకే చెప్పగలిగాడు. నువ్వు కూడా చెప్పాలన్నమాట. ఏమ్మా ఏంటి మీ ఇంట్లో చాలా కష్టాలంట అంటే ఏమనాలి? ఏమి లేవు, ఏమి లేవు, అవి అలాగే ఉంటాయి. ఐ డోంట్ కేర్, నేను వాటిని లక్ష్య పెట్టను. ఏంటి అంత ధైర్యం నీకు? కష్టపడుతున్నది, శ్రమ పడుతున్నది నా పక్షంగా క్రీస్తు, నేను కాదు. హల్లెలూయా. ఎవరి స్తోత్రం. అది విశ్రాంతి. ఏమండి ఏమండి ఎలాగండి ఎలాగండి అంటే విశ్రాంతి లేదు నీకు. ఏమయ్యా ఏమయ్యా అలా గురకట్టిన తర్వాత ఏంటి? పొద్దున్నే ఎలాగా డబ్బులు కట్టాలి బ్యాంకులో, ఎలాగా అంటే నిద్రపోయి తెల్లవాళ్ళు మెలుగుకుంటే డబ్బులు వస్తాయా? తెల్లవాళ్ళు మెలుగుకుంటే పొద్దునకు డబ్బులు వస్తాయా? మరి ఎందుకు అతను పడుకోనేవో నువ్వు పడుకోవు? మాట్లాడమేంటి? నువ్వు లోక సంబంధమైన ఆలోచన వల్లే కదా నీ తలకాయ పగిలిపోతుంది. నీకు లోక సంబంధమైన ఆలోచన వల్లే కదా నీకు అనారోగ్యం. మరి ఇంక నువ్వు భారం దేవుడి మీద ఏమేసావు? నేను ఎన్నోసార్లు మీకు వందల వేల సాక్ష్యాలు చెప్పాను. ఏమండి ఎలాగ పిల్లవాడు వస్తున్నాడు, ఫీజు కట్టాలి, పొద్దునకి దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోతే పనిలోకి వెళ్తాడు, పడుకో. అర్థమైందా? పొద్దున్న అబ్బాయి వచ్చే టైంకి దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఫీజుకి డబ్బులు ఇస్తాడు, లేకపోతే పిల్లడు రేపు పొద్దున్న పనిలోకి వెళ్తాడు అన్నాను. కరెక్ట్గా 10ంటికి వచ్చాడు, 9:30కి డబ్బులు వచ్చేసినాయి, 10:30కి వెళ్ళి కాలేజీలో జాయిన్ అయిపోయాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది విశ్వాసం. భారం ఆయన మీద వేసి పడుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నేను భారం ఆయన మీద వేసేస్తాను. మీరు కూడా వేసేయండి. పాప భారం, లోక భారం. యేసు ప్రభు ఏమన్నాడు? ఈ లోకాన్ని మీరు చెప్పండి ప్రేమించమన్నాడా? నోరు తెరవరా? మీరు బెల్లం ముక్కలు పెట్టుకున్నట్టు కూర్చుంటారు. యేసు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించమన్నాడా? ఈ లోకాన్ని ప్రేమించేవారు దేవుడికి ఎవరు? విరోధులు కదా. అప్పుడు లోకంలో ఉండే శ్రమలన్నీ కూడా లోకాన్ని ప్రేమించొద్దని దేవుడు చెప్పాడు కనుక లోకంలో ఉండే రే ఇసుకలో దేవుడు రాసినట్టు రాసేస్తున్నాడు వీడు. లోకంలో ఉండే శ్రమలన్నీ కూడా చెప్పండి లోకమును ప్రేమించొద్దన్నప్పుడు, ప్రభువా నువ్వు లోకాన్ని ప్రేమించొద్దు అన్నావు కనుక నాకు శ్రమలు వచ్చినాయి అంటే ఆ శ్రమలు ఎవరు భరించరు? నీ పక్షంగా యేసు భరిస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమ నీది కాదు, ఆ అప్పు నీది కాదు, ఆ అప్పు నీది కాదు. అప్పు చేయొద్దు అన్నాడు కదా, అప్పు చేయొద్దు అన్నాడు. సడన్గా భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. 10,000, 5,000, 20,000 అప్పు చేయాల్సి వచ్చింది. నేను ఈ రోజున ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ అప్పు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ప్రభువా బండి మీద వెళ్ళలేకపోతున్నాను, కారు ఇవ్వా అని అప్పు చేస్తే తీర్చడో. ఆయన కొన్నప్పుడు తీసుకోవాలి, ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఏ వస్తువైనా జీవితంలో ఏదైనా దేవుడిచ్చినప్పుడే తీసుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? అర్థమవుతుందా? భారం పెట్టేసుకుని దేవుడు ఎంత భారం పెట్టాడు నాకు, 8 ఏళ్ళు అయింది పెళ్ళయి, పెళ్లి ఖర్చు ఇంకా తీరలేదు, ఇంకేం తీరుతుంది? ఇంకా తీరదు అది. అవునా కదా? ఇప్పుడు అర్థమైందా? భారం దేవుడి మీద ఏంటో తెలుసా మీకు? మీరు జీవించకూడదు, ఆయన జీవించాలి. మీకు ఆలోచన రాకూడదు, ఆయన ఆలోచించాలి. మీరు ప్రయాణం చేయకూడదు, ఆయన ప్రయాణం చేయాలి. మీరు
మాట్లాడకూడదు, ఆయన మాట్లాడాలి. మీరు నిర్ణయం తీసుకోకూడదు, ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఇది ఆయన చెప్పే విశ్రాంతి. హల్లెలూయా. చూసారా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి, వాక్యముతో నడుపుచున్నాడే. దేవుని స్తోత్రం. 26 సంవత్సరాల కిందట అర్ధరాత్రి వచ్చాడు నా దగ్గరికి. లెగవయ్యా వెలుగు వచ్చింది అన్నాడు. చెప్పండి, విడిచిపెట్టాడా? మాట్లాడాలి. విడిచిపెట్టాడా? మరి మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాడు? 99 మార్చి 10 రాత్రి నా దగ్గర ఎవరున్నారో తెలుసా? ఒక్క మనిషి కూడా లేడు. దేవుని స్తోత్రం. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరేమంటారంటే మన భాషలో నట్టేట్లో ముంచేశారు అంటారు. అలాగా ఎవ్వరూ లేరు, ఒక్కడనే ఉన్నాను. వచ్చాడు. చూసారా, మీకు ఇంకా సాక్ష్యాలు కావాలా? నాకన్నా సాక్ష్యం కావాలా మీకు? కదండి. స్కూటర్లో పెట్రోల్ వేసుకోవడానికి డబ్బులు లేని నేను కారులో తిరుగుతున్నాను. ఎవరిచ్చారు మీకు? ఎవడా? ఆ ఎర్రి మొహం ఏంటి? ఆ మొహం ఏంటి తోర్తరాని? ఇస్తాడండి అంటే ఇచ్చాకనే అమ్ముతుంది అన్నమాట. అంతేనా? మీ అయోమయోడు దొరికారు నాకు. దేవుని స్తోత్రం. ఒక రకంగా ఇలా దొరకబట్టే నేను పాస్టర్గా చలామణి అయిపోతున్నానేమో కదా. దేవుని స్తోత్రం కదా. ఎందుకంటే నమ్మరు మీరు? దయచేసి నమ్మండి. యేసయ్యను అందరినీ ఆ సంతలో పోయి వాడిని, మంగళవారం సంతలో వాడిని నమ్మినట్టు కూడా దేవుడిని నమ్ముతలేదు మీరు. ఆ దారంట పోయి దాన్ని కాకేసి చరిత్ర అంతా చెప్పేస్తుంది, దేవుడికి చెప్పదు. అక్క ఎలారా ఒకసారి నాకు ఏం జరిగిందంటే అంటుంది. అది వెళ్ళి మొత్తం ఊరంతా చెప్తుంది. దాన్ని చెప్తుంది పెట్టుకెళ్ళి. ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? దావీదు ఎవరితో చెప్పుకున్నాడు బాధ? అసలు మీరు కీర్తన గ్రంథాలు వరుసగా చదవండి. దావీదు తన బాధ ఎప్పుడు ఎవ్వరితోటి పంచుకోలేదు, దేవుడితోటే పంచుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీ ఎదురుకుండా ఉన్న మీ సేవకుడు కూడా తన బాధను ఎప్పుడు దేవుడితోటే పంచుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే మీ ఎదుట నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. ఇంటికి వెళ్ళి గట్టిగా కొమ్మరంత నా హృదయాన్ని. కాబట్టి దేవుడి మీద అనుకుంటే ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా భారం మోసుకుంటున్నారు? నేను మీకు విశ్రాంతి ఇవ్వటానికి వచ్చాను. ఏమి ఇవ్వటానికి వచ్చాడండి? విశ్రాంతి ఎవరు పాడు చేసుకుంటున్నారండి? మనమేనా? మాట్లాడరేంటి? ఒక ఇంటికి వెళ్ళాక ఏంటి అయ్యి బాబోయ్ వాక్యం వినేసి పడుకుంటున్నావా? ఆయన అలాగే చెప్తాడు, మన గొడవ మనం పడవలసిందే, పడుకుందాం అనుకుంటున్నావేమో అంటుంది మూడిని మళ్ళీని. ఇదండి ఆవిడకి వచ్చిన విశ్రాంతి. ఆవిడకి అర్థమైన వాక్యం ఇది. మరి పడుకోకేం చేయనే? ఆలోచించు. ఏంటి రాత్రుడు దెయ్యాలు ఆలోచిస్తాయి, మనుషులు ఆలోచించరు. రాత్రుడు మనుషులు ఎవరు ఆలోచిస్తారు? తెల్లారిదాకా మెలుగుకుంటూ అలా చూస్తూ ఉంటే
దేవుడి పిల్లలాళ్ళు రాత్రులు దెయ్యాలే పడుకోనివ్వవు. దేవుడు మాత్రం రాత్రి వచ్చింది పడుకోండి అని చెప్పాడు బైబిల్లో. హల్లెలూయా. విశ్రాంతి అంటే అదే. శుభ్రంగా ప్రసంగంలో చెప్పాడు, మీకు ఇచ్చిన అన్నం తిని, మీకు ఇచ్చిన మంచం చాపో, మీకు ఇచ్చిన ఇల్లు భార్యాభర్తలు హాయిగా పడుకోండి, ఇంతవరకు దేవుడు మీకు అనుమతించాడు అన్నాడు. హల్లెలూయా. ఇంటికెళ్ళి తలబద్దలు పట్టుకుని ఆ నూనె ఏదో మొత్తం తలంతా పీక్కుని రాసేసుకుని, నూనె రాస్తే తలపోటు ఎలా తగ్గుతుంది? హృదయం నుంచి వచ్చింది ఆ బాధ. నీ భారం దేవుడి మీద వేసి, ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ భారం దేవుడి మీద వేసేయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. అందరితోటి మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రపంచంలో ఉండే ప్రజలు ఎవరైనా సరే విశ్రాంతి లేని వారు నేరుగా యేసు ప్రభు దగ్గరకు వచ్చేయండి, ఆయన మీకు విశ్రాంతి ఇస్తాడు. ఒకవేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మీకు విశ్రాంతి లేదంటే మీరు యేసు ప్రభు దగ్గరికి రాలేదు. ఛాలెంజ్. యేసు ప్రభు దగ్గరకు వచ్చి విశ్రాంతి లేని వారు యేసు ప్రభు మీద వాళ్ళ భారం వేయలేదు. వాళ్ళు ఇంకా సొంతంగానే జీవిస్తున్నారు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గాదులు మనలను పడద్రోసినా, బాధలు మనలను కృంగదీసినా, విశ్వాసమునకు కర్త అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనం యేసు మీద భారం వేసినప్పుడు ఏదొచ్చినా భయపడొద్దు, ఏదొచ్చినా భయపడొద్దు. ఒకవేళ మనం రూతు గారిని తీసుకుంటాం, ఇంకొక నెల వచ్చేటప్పటిగా ఆవిడ సమయం వస్తుంది, ఏప్రిల్లో. ఆవిడకి సడన్గా నొప్పి వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నాకు ఫోన్ చేశారు, ప్రార్థన చేసాం, అన్నీ చేసాం. చేసిన తర్వాత వెంటనే చెప్పారు చనిపోయింది అన్నారు. వెళ్ళాం, చూశాను, ప్రార్థన చేశాను, ఆవిడని చూశాను. ఒక 2 గంటల ముందు మాట్లాడింది, 2 గంటల తర్వాత లేదు, చనిపోయింది అన్నారు. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడ్డామో 100కి 100% ఆవిడ వెళ్ళిపోవటం దేవుని చిత్తం, దేవుని స్తోత్రం. మనం రెడీగా ఉండాలి. అయ్య బాబోయ్, అలాగ వెళ్ళకుండా ఉండవలసి, ఇలాగ వెళ్ళకుండా ఉండవలసింది, ఈ సొంతలో నుంచి వెళ్ళకుండా ఉండవలసింది, ఆ గొంతులోంచి వెళ్ళకుండా ఉండవలసింది. మరి స్టీఫెన్ కొడుకుని తీసుకెళ్ళారు, తగ్గిపోయిందిగా. స్టీఫెన్ కొడుకు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళారు, ఒక్క హాస్పిటల్ దొరకలేదు. చివరికి హాస్పిటల్కి వెళ్ళారు, బాగున్నాడు, మన్నాటికి బాగున్నాడు, ఇంటికి వచ్చాడు, ఇప్పుడు ఆడుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇది దేవుని చిత్తమే. హల్లెలూయా. ఆవిడ వెళ్ళిపోవటం దేవుని చిత్తమే.
పిల్లవాడు ఆడుకోవటం దేవుని చిత్తం. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు మీద భారం వేసామో ప్రతి దానికి సిద్ధంగా ఉండాలి మనం. అదే విశ్రాంతి. అయ్యి బాబోయ్ ఇలాగ అయిపోయిందేంటి అనుకోవటం ప్రయోజనం ఏమీ లేదు, జరగని. అందుకే బ్రతుకుట క్రీస్తు, చావు లాభం అన్నాడు పౌలు. అది విశ్రాంతి. ఈరోజు రాత్రి అదే చెప్తున్నాడు. వాక్యం సరిగ్గా చెప్పలేదు చాలామంది. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు విశ్రాంతి అంటే ఏం జరిగినా దేవుడి చిత్తం అనుకోవటమే విశ్రాంతి. హల్లెలూయా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ మాట చెప్పగలిగిన వారు పాప భారం లేనివారు, పాపం తీసేసిన వారు. పాపంలో ఉన్నవారికి జరిగేది దేవుడికి సంబంధం లేదండి. దేవుని మాట వినని వారికి జరిగేది దేవుడికి సంబంధం లేదండి. ఒకవేళ ఈరోజు నువ్వు మోకరించి వాక్యం విని, అయ్యా ఇంతవరకు నా పాప భారం నీ మీద వేయలేదు, ఈరోజు నీ మీద వేసేస్తున్నాను, పాపం లేనివాడుగా పరిశుద్ధుడిగా యేసుక్రీస్తులాగా జీవించడానికి నేను నిర్ణయం తీసుకుంటానంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా దేవుని ఆలోచన జరుగుతుంది. హల్లెలూయా. మరి నీ సొంత ఆలోచనతో నడుస్తున్నావు, పడు, బాధలు పడు. నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు, పడు. నీ ఆలోచన నెరవేర్చుకుంటున్నావు, పడు. ఇప్పటికైనా దేవుడు ఆలోచన మీద ఆధారపడితే నీ జీవితం మొత్తం ఎలా ఉంటుందో తెలుసా? పరలోకపు సంతోషం నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. అద్భుతంగా ఉంటుంది. అన్ని తలపోట్లు నీ మీద పెట్టేసుకుని అయ్యో అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మాట తప్పుతాడండి యేసు? చెప్పాలి. మాట తప్పుతాడండి? ఎవరైతే భారం ఆయన మీద వేసేసారో వాళ్ళకి ఏమిస్తాడండి? విశ్రాంతి అంటే అర్థం ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాది. నీ సమస్యలన్నీ ఆయన్ని, నీ రోగం ఆయన్ని, నీ అప్పులు ఆయన్ని, నీ బాధలు ఆయన్ని, నీ నిందలు ఆయన్ని, నీ కష్టాలు ఆయన్ని, నీ శ్రమలు ఆయన్ని, నీ ఇబ్బందులు ఆయన్ని, నీ జీవితం ఆయన్ని, నీ భార్య ఆయన్ని, నీ పిల్లలు ఆయన, కార్యక్రమాలు ఆయన్ని, జీవితం మొత్తం ఆయన్ని, సమాధి కార్యక్రమం కూడా అయింది, పరలోకం తీసుకెళ్ళే బాధ్యత కూడా అయింది, తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా అయింది. ఇది మొదలుకొని నువ్వు అలా జీవించగలిగితే మొత్తం నీ భారమంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య నీ భారాన్ని ఈరోజైనా దేవుడి మీద. అలా కాదండి అనకు, మళ్ళీ ఏమనకూడదు. అలాగా కాదు, ఇంకెలాగో చెప్పుకోని. అలా కాదన్నవాడు చేయొద్దండి. ఎలాగో వాళ్ళు చెప్పాలి, పోనీ అక్కడికి వచ్చి మైకెత్తాను మాట్లాడరేంటి? అలా కాదు అన్నవాళ్ళు ఎలాగో చెప్పాలి. 2 నిమిషాలు టైం ఎత్తున్నాను. అలా కాదన్నవాళ్ళు లేచి నిలబడండి, మాట్లాడరేంటి? చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఓయ్ పిల్ల, యూనో చెప్పండి. అలా కాదు అన్నవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ మాట్లాడితే ఇంటికి వెళ్ళి అబ్బాయి అలా కాదు అంటుంది మళ్ళీ. కాబట్టి అలా కాదు అనే శక్తి ఎవరికి లేదు. మరి అలా కానప్పుడు ఎలాగో చెప్పే శక్తి లేదు. అందుకే అలాగే ప్రభువా అందాం. హల్లెలూయా. ఏమందాం? అలాగే ప్రభువా నీ చిత్తం జరుగునుగాక. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. తొందరగా ముగిస్తాను. ఇప్పుడు మీకు విశ్రాంతి ఎలా కలుగుతుందంటే అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. నా దగ్గర మైక్ ఉంది కనుక ఒక చేయి ఎత్తుతున్నాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. 2 చేతులు ఎత్తమన్నారు, ఆయన ఒక చేయి ఎత్తుతున్నాడు కదా. ఆలోచించండి. చాలా చక్కని మాటతో ముగించేస్తున్నాను. మీకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందంటే నా మనస్సు మీకు వస్తే ఈరోజే మీకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. అంటే సాత్వికత, దీనత్వం మీకు వచ్చేయాలి. అంటే నేను ఎలా జీవించాను, ఎలా మాట్లాడాను, ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నాను, ఎక్కడ జీవించాను, ఎలా జీవించాను, ఎలా మాట్లాడాను, ఎలా చనిపోయాను,
ఎలా లేచాను, నా జీవితాన్ని మీరు పూర్తిగా తెలుసుకొని నాలాగా మీరు జీవించగలిగితే ఈరోజే మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. ఎవరిలాగా జీవించాలి? ఎవరిలాగా చెప్పాలి? యేసులాగా ఉండాలని పడ యేసుతోనే ఉండాలని, నడవాలని, యేసులాగా ఉండాలని, ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఆ నవజీవన రాగమాలిక. ఈ లోకములో పరలోకములో నీలోన నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఆ నవజీవన రాగమాలిక. యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని, ఇదే నా కోరిక. ఎంత అద్భుతంగా రాశాడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన నాకు అభిషేకం చేశాడు. ఎంత అద్భుతం అండి, ప్రతి మాట అంతా యేసు 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 యేసు. ఆయన నిద్రించినప్పుడు చూశాను నేను, తీశారు, వీడియో తీశారు. ఆయన అక్కడ లేడు, పైన ప్రభు పక్కన కూర్చున్నాడు. చూసారా, మనందరం అలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంతకాలం ఉన్నా ఈ జీవితంలో గొప్పదేం దొరకదు. తప్పు మాని, అబద్ధం మాని, మోసం మాని, అన్నీ బ్రతుకు తెరువు కోసమే కదా నువ్వు చేస్తున్నావు. ఆ బ్రతుకు తెరువు మంచిది కాదు, అలాంటి బ్రతుకు మంచిది కాదు, అసహ్యం దేవుడికి. మంచిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. అందరిని ఏడిపించి, అందరికీ ఎగ్గొట్టి, అందరినీ మోసం చేసి, అందరూ నీ గురించి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా ఉంటున్నావంటే ఖచ్చితంగా ఒక పెద్ద దెయ్యానివి నువ్వు. అందరూ ఏడుస్తుంటే నువ్వు సంతోషపడుతున్నావు అంటే నువ్వెవరివి? దేవుడివా? దెయ్యానివా? దేవుని స్తోత్రం కదా. ఆయన అంటున్నాడు, నాలాగే. ఆ పాట అదే, ఆ పాట అర్థం అదే. ఇక్కడ నీలాగా జీవిస్తే అక్కడ నీతో కూర్చుంటాను. చెప్పండి, చెప్పాలి. ఇక్కడ నీలాగా జీవిస్తే అక్కడ నీతో కూర్చుంటాను. 3 సార్లు చెప్పండి, అందరూ చెప్పాలి, ప్రతి నోరు చెప్పాలి, వినపడాలి నాకు. 2 3 చెప్పా. పనికిమాలిన మాటలు గంటల తరబడి మాట్లాడతారు. చెప్పండి మళ్ళీ నాతో కలిసి. ఇక్కడ యేసులాగా జీవిస్తే అక్కడ యేసుతో కూర్చుంటాను. ఇదే దేవుడి కోరిక, ఇదే నీ కోరిక అవ్వాలి. అదే విశ్రాంతి. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మారిపోకు. ఇప్పుడు నీ హృదయం కరెక్ట్గా ఉంది, చాలా బాగుంది, ఇలాగే ఉండిపో, మార్చేసుకోకు. మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పారు కానీ అలా కుదరదు అనకు, చంపేస్తాడు. అలాగ మాట్లాడుకో, అలాంటి ఆలోచన చేయకు, అలాగే జీవించు కదా. ఒకసారి
నేను ఏదనంటే మీకు భయం వేస్తుంది కదా. నేను జ్యోతి గారు చెప్పండి, మనకు అలాంటి మంచి ఆలోచనతో ఉన్నప్పుడే వెళ్ళిపోతే బాగుండు. చెప్పండి. మరి అంతే కదా. హల్లెలూయా. ఎంత హాయిగా ఉంటుంది కదా శృతి. బోల్డ్ అంత ఉంది నాకు అప్పుడే. లేదా? వెరీ గుడ్, మంచి పిల్ల, సంతోషం. మన సంఘం అంతా అంత మంచి పిల్లలుగా ఉండాలి. ఏం పవిత్ర, నీ ఉద్దేశం ఏంటి చెప్పు? ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయా లేవా? నువ్వు చెప్పేటప్పటికి 11 అయిపోద్ది. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తుందేమో పవిత్ర, నాకు లేవు కానీ మా అమ్మగారికి ఉన్నాయండి. చాలే, మళ్ళీ ఇది కూడా అమ్మ మీద పెట్టేశావు కదా. ఒక రోజున ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, నేను ఒప్పుకోనండి కానీ పాస్టర్ గారు చెప్పారండి అలాగా. నిన్ను తాకుదయ్యా, అదెవర్రా బాబు? పాస్టర్ ఎవరన్నాను. పాస్టర్ నాకు అప్పటికి తెలదు వాళ్ళ ఆవిడని. ఆవిడెవరు అన్నాను. ఆవిడెవరంటే మా ఆవిడ. మీ ఆవిడ పాస్టర్ నాకు తెలదు. ఓ రోజున నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, మీరు వచ్చేటప్పుడు పాస్టర్ గారిని కూడా తీసుకురండి. ఆవిడెవరు అన్నాను. అదేంటండి మీకు తెలదా? నాకు తెలియదు అన్నా. నేను ఇంకా ఏ సంఘంలోంచో పాస్టమ్మని తీసుకొచ్చేయమంటున్నాడు ఏంట్రా బాబు అనుకున్నాను. అప్పటికి స్టార్టింగ్లో నాకు అసలు పాస్టమ్ అంటే ఎవరు తెలదండి, నిజంగా చెప్తున్నాను. మీరు నవ్వినా సరే. అసలు నా భార్యకి ఆవిడ కూడా చాలా సంవత్సరాల దాకా పాస్టమ్ అంటే ఆ పక్క ఈ పక్క చూసి మాకు అసలు పాస్టమ్ అనే గొడవే గుర్తుండదండి ఎప్పుడు. ఒకసారి ఇప్పుడు కూడా మర్చిపోతాను. ఒకసారి నా భార్య రాత్రి కుమార్ అడిగింది, పాస్టర్ గారు వస్తారు అనుకున్నాను, రాలేదు అన్నాను. జాకెట్ ముక్క ఇచ్చింది, నీకు ఇమ్మన్నాను. ఆవిడ ఎవరు వస్తారని ఎవరు వస్తారంటే, తల్లి నువ్వు పాస్టమ్మ, నువ్వు పాస్టమ్మవే, మర్చిపోతే ఎలాగా? మీ ఆయన పాస్టర్ గారు అంటే నువ్వు పాస్టమ్మ. ఎక్కడి దేవుడు ఇచ్చాడా? బైబిల్లో చెప్పాడు అసలు అలాగే. మొగుడు పాస్టర్ అయితే పెళ్ళం పాస్టమ్మ అని బైబిల్లో ఉందా? ఎడాకోవడం ఆడకూడదండి. పాస్టర్ అమ్మ అనేది బైబిల్లో లేదండి. ఆడదాన్నైనా మగుడినైనా ఎవరినైనా దేవుడు అభిషేకించాకే సేవకుడు సేవకురాలని పిలవాలి. హల్లెలూయా. సేవకురాలంటానికి మీకు తెలుసు, మరియమ్మ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ ఇంకా అనలేదు. నేను దేవుడు చెప్పాక అంటాను. దేవుడు చెప్పాకే సేవకురాలు. అంతవరకు సేవకురాలు, మీ సేవకురాలని నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు. దేవుడు చెప్పాలి నాతోటి, నీ భార్య ఇక నుంచి సేవకురాలు అని ఆయన నాతోటి అంటేనే కానీ నేను అన్నాను. మనం ఎవరూ సొంత బిరుదులు పెట్టుకోవద్దు మనం. కాబట్టి నేను ఇక్కడ యేసులాగా జీవిస్తే అక్కడ యేసుతో కూర్చుంటాను. ఇదే గొప్ప మర్మం విశ్రాంతిలో. హల్లెలూయా. విశ్రాంతి మర్మం, విశ్రాంతి మర్మం. చెప్పండి, గట్టిగా చెప్పాలి. అప్పుడు నీ హృదయానికి ఎంత తేలికైపోద్దనమ్మా, ఎంత తేలికైపోద్దో. ఒక 2-3 మాటలు చెప్పి ముగించేస్తాను. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఒక వ్యక్తి కోసం, అయ్యో రాలేదని బాధపడుతున్నాం కదా. మనసు చాలా బెంగగా ఉంది, దుఃఖంగా ఉంది. మా ఇంటికి రాకుండా వెళ్ళిపోయారని ఏడుస్తున్నావు. అయితే ఎప్పుడైతే నీకు దేవుని విశ్రాంతి వచ్చిందో వాళ్ళు రాకపోవటం దేవుని చిత్తం అని చెప్పగలుగుతావు. హల్లెలూయా. కూతురు అవని, భర్త అవని, పిల్లలు అవని, పాస్టర్ గారు అవని, ఎవరైనా కొంతమంది సంఘానికి మానేశారు అనుకోండి, మన సంఘానికి రావట్లేదు అనుకోండి, నిజంగా బాధపడండి. ప్రభువుకి ప్రార్థన చేస్తాను, ప్రభువా వారు రాకపోవటం నీ చిత్తం, నేను వెళ్ళకపోవటం నీ చిత్తం, అక్కడికి వెళ్ళకపోవటం నీ చిత్తం, వాళ్ళు ఇక్కడికి రాకపోవటం నీ చిత్తం. అదే విశ్రాంతి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. విశ్రాంతి అంటే అదే. తెలుసుకోండి ఈ మర్మాన్ని. విశ్రాంతి అంటే అదే మర్మం. చివరిగా నా కాడి ఎత్తుకుని
నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. ఎక్కడ నేర్చుకోమంటున్నాడమ్మా? ఎవరి దగ్గర? ఇశ్రాయేలు గారి దగ్గర. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర అంట నేర్చుకోండి. హల్లెలూయా. యేసయ్య దగ్గర అంట నేర్చుకోండి తల్లి. పాస్టర్ల దగ్గర నేర్చుకోవద్దు మీరు, మనుషుల దగ్గర నేర్చుకోవద్దు. మరి యేసయ్య నేర్పడా? అందుకే కదా రమ్మంటున్నాడు, రండి నేర్పుతానంటున్నాడు. హల్లెలూయా. రండి, నేను మీకు బోధిస్తాను, ఇంటికి వెళ్ళిపోయండి, మోకరించండి, ప్రభువా ఏం చేయమంటావు అని అడగండి. మాట్లాడకపోతే ఈ వాక్యం అబద్ధం అనండి. నేనేం మాట్లాడాలో, ఏం చేయాలో, రాత్రి ఏం చేయాలో, పొద్దున్న ఏం చేయాలో, ఏ అడుగు వేయాలో, ఏ అడుగు వేయకూడదు యేసయ్యనంట అడగండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును కదండి. దేవుడు నన్ను ఎవరికో ఒక 10,000 ఇమ్మన్నాడు, ఇచ్చాననుకోండి, వారు ఇంకా నాకు ఇవ్వలేదనుకోండి, 10,000 ఇవ్వలేదు, వస్తున్నాడు పోతున్నాడు, 10,000 ఇవ్వలేదు, వస్తున్నాడు పోతున్నాడు, 10,000 ఇవ్వలేదు కదా. ఎప్పుడైతే మీరు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారో ఆ 10,000 నీది కాదు, ఆయనది. ఆయనకి ఎగ్గొట్టాడు, నీకు కాదు. దేవుని స్తోత్రం. ఇలాగ విశ్రాంతి దొరుకుతుంది. లేదంటే 10,000 గురించి బెంగెట్టుకోవాలి, 1,00,000 గురించి బెంగెట్టుకోవాలి. ఇంకా బెంగ పెట్టుకోక్కర్లేదు. వచ్చినా నీ చిత్తమే, చెప్పండి, రాకపోయినా. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను విన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు. ఏం పాడారు? ఏం పాడారు? ఒకసారి మైక్లో పాడు. చెప్పిన వెంటనే చెయ్యి. నన్ను విడచిన పాడారు అందరూ. నిజంగా మిమ్మల్ని అందరూ విడిచిపెట్టేస్తే మీరు బాధపడిన వాళ్ళు కుడి చేయొద్దండి. అయ్యో వీళ్ళు ఎవరో ఎత్తుతలేదు, వెనకాల అందరూ ఎత్తేసారు, వెనక చూడలేదు మీరు. ఏదో ఉన్నట్టుంది, పవిత్ర తేడాగా ఉంది కొంచెం. చూసారా? అది విశ్రాంతి. ఇవాళ ప్రేమగా మాట్లాడారు, లోపలికి కేకేస్తారు, అన్నం పెట్టారు, రేపొద్దున ముఖం మీద తలుపేసేసారు. బాధపడద్దు. ఇవాళ ప్రేమగా మాట్లాడి అన్నం పెడతాం, దేవుని చెప్తాం. రేపు ముఖం మీద దడేలు మన తలుపేస్తాం కూడా. అది యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. హల్లెలూయా. మీకు విశ్రాంతి ఇచ్చేస్తున్నాను ఇవాళ. మీకు ఇదే విశ్రాంతి వాక్యం. ఈ లోకంలో దేనికి భయపడద్దు, ఎవరి గురించి బాధపడద్దు. కుమారి, నా తమ్ముడికి, నా మరదలకి, నా పిల్లలకి, నా మేనకోళ్ళకి, మా అత్తకి, మా చెల్లెలకి, మా బావకి, మా దూరవాడికి, మా దగ్గరోడికి ఎన్ని చేశాను, ఎవ్వరూ నన్ను పట్టించుకుంటలేదని ఆడొద్దు. ఎవరో చేస్తారని చెయ్యకు. అదమ్మా కుమారమ్మ, అర్థమైందా? ఎవరో చేస్తారని ఆడకు, నువ్వు చేయొద్దు. అలా లెక్కెత్తే నాకు 100 కోట్లు తెచ్చేవాళ్ళు ఇవాళ అందరూ కలిపి. అక్కర్లేదు, అసలు ఆలోచనే లేదు. హల్లెలూయా. ఎవరు ముగించే ముందు, ఎవరు నన్ను విడిచిపెడితే బాధపడాలి అంటే యేసు విడిచిపెడితేనే బాధపడాలి. హల్లెలూయా. యేసుని నువ్వు విడిచిపెట్టాలేమో కానీ యేసు నిన్ను విడువడు, ఎడబాయుడు. హల్లెలూయా. హల్లెలూయా. యాలయనగా నా కాడి సులువు, నా భారము తేలిక. నా కాడి సులువు, నా భారము తేలిక. బట్టల కొట్లోకి వెళ్ళాను,
ఆగస్టు నెల పుట్టినరోజుకి బట్టలు తీసుకుందాం వెళ్తే నన్ను చూసి ప్యాంట్లో షర్ట్లో వేసి చూపిస్తున్నాడు. ఇదంతా 4,000, అదంతా 6,000, ఇదంతా 3,000. అవన్నీ పక్కకి లాగేసాను. ఆ లోపల నుంచి ఒక గుడ్డ బయటికి లాగాను, చొక్క గుడ్డ. ఇదంతా అవే ఎంత చెప్పాలి, చొక్క 450 అవుతుంది, మీకు బాగోదు. నీకు బాగోదు కానీ నాకు ఏ చొక్క కట్టుకున్నా బాగానే ఉంటుంది, అది తీయ అన్నా. అంటే ఈయన ఎవరో అనుకున్నాడు. దేవుని స్తోత్రం. నిజంగానే ఆ చొక్కా చాలా అందంగా ఉంది. 450 రూపాయలు, 4,000 ఎవడ బాబు కూర్చుందండి. ఇదంతా గొప్పలకు పోతే తిప్పలు వస్తాయి. మనం యేసు ప్రభుని పోలి నడుచుకునేటప్పుడు అన్నిట్లోకి తక్కువైన వాటి మీద మన హృదయం ఉండాలి. హల్లెలూయా. చెప్పాడా? హెచ్చు వాటిపైన మనసొద్దు. శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రము, ఆకలి తీర్చుకోవడానికి ఆహారం. ఇవాళ సింపుల్గా చేయండి, డబ్బులు తక్కువ ఉన్నాయంటే అసలు ఈరోజు ఉన్నంత రుచిగా మీకు 20,000 ఆ ముక్కలు ఈ ముక్కలు చెక్కలు తొక్కలు ఎన్నేసినా ఆ రుచి లేదు కదా. దేవుని ఆశీర్వాదమే రుచి తీసుకొస్తుంది. దేవుని ఆశీర్వాదమే వస్త్రాలకు అందం తీసుకొస్తుంది. దేవుని ఆశీర్వాదమే మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. యేసులాగా అన్ని విషయాల్లోని మీరు ఎదగాలని హెబ్రీయులు రాశాడు. ఈరోజు నుంచి మన జీవితాలు మారిపోవునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, నిజమైన విశ్రాంతి ఏదో తెలియజేసినందుకు స్తోత్రాలు. వరలక్ష్మి గారిని, విజయ్ గారిని, వారి కుటుంబాలను దీవించండి. ప్రార్థనలో పాల్గొన్న వారిని దీవించండి. రేపు జరగబోయే ఆరాధన దీవించండి. నిరంతరం మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. ప్రయాసపడుతున్న వారు మీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా.